హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు నెయ్యిని ఒకే గిన్నెతో ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించాలనుకుంటున్నానండి. మనం నెయ్యి చేయాలంటే రకరకాల గిన్నెలు వాడాల్సి ఉంటుంది కదా, అలా వాడకుండా ఒకే గిన్నెతో నెయ్యిని పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నానండి. ఇది పాల మీద మీగడ తీసి ఆ మీగడని ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వారం రోజుల తర్వాత మీగడని కూల్ తగ్గిన తర్వాత కొద్దిగా వేడి చేసి మీగడలో పెరుగు వేసి తోడు వేశాను. దీంతో నేను ఏ విధంగా వెన్న తీయాలి అనేది చూపించబోతున్నానండి. ఒకే ఒక గిన్నె వాడి నేనైతే మీకు నెయ్యి చేసి చూపిస్తాను. ఓకేనండి, వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ గిన్నెలతో నెయ్యి చేసుకోవచ్చండి. ముందుగా నెయ్యి చేయడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. ఎందుకంటే నెయ్యిని ఇదే గిన్నెలో చేస్తాం కాబట్టి వేడి చేయాలి కాబట్టి గిన్నెని మనం ముందుగా మందపాటి గిన్నె తీసుకోవాలి. ఇందులోకి మీగడని వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ వేయడం వలన వెన్న అనేది దగ్గరగా వచ్చి గట్టి పడుతుందండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉంటే వెన్న పైన కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా వెన్న రెడీ అవుతుంది. ఇప్పుడు వెన్నని అంతా ఒక సైడ్కి అనుకోవాలి. చూడండి, ఈ విధంగా సైడ్కి అనేసి వాటర్ని పంపేస్తే సరిపోతుందండి. మరొక గిన్నె వాడని అవసరమే లేదు. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ వెన్న గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి మార్చుకుంటూ వెన్నని ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుందండి. చూడండి, ఈ విధంగా నెయ్యి అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా వెన్నతో చేసిన నెయ్యి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక గ్లాస్ జార్లోకి మార్చుకుందాం. ఓకేనండి, చాలా తక్కువ టైంలో ఒకే ఒక గిన్నెతో పూసగా నెయ్యి అయితే రెడీ అయిందండి. చూడండి, ఓకేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ పద్ధతిలోనే మీరు కూడా నెయ్యి చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.